శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కుంభంలో రవి శని బుధుడు యొక్క కాంబినేషన్ ఉంది. ఇది కొంచెం మానసికంగా శారీరకంగా ప్రెషర్ ఇచ్చే కాంబినేషన్ అని చెప్పచ్చు. అలాగే ద్వితీయ స్థానంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఇది యోగంలో కనిపిస్తోంది. చతుర్థంలో గురుడు అనుగ్రహం కనిపిస్తుంది. పంచమంలో కుజుడు పిల్లల ద్వారా కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. అష్టంలో కేతు హెల్త్ విషయంలో ఏదో చిన్న వయసులో మైన్యూట్ ఆపరేషన్ జరిగే అవకాశం కనబడే అవకాశం ఉంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఆర్థికంగా బలోపేతం చేద్దామని మీరు అనుకున్నా కూడా చేయనీయకుండా రవి శని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఏదో ఉద్యోగం బాగుంది కదా, ఇది వదలాలని ప్రయత్నం చేస్తే మాత్రం అక్కడ కొంచెం ఇబ్బంది, ఇక్కడ కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశంతో అల్టిమేట్లీ మీకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రవి శని యొక్క కాంబినేషన్ యుద్ధంలోనే అంటే మీరు తీసుకున్న నిర్ణయానికి బోర్న్ అయిపోతుంది. అలాగే వ్యాపారాలు కూడా జరుగుతున్న వ్యాపారంలో కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యాపారాల గురించి ఆలోచించకండి. ఇది తాత్కాలికంగా నష్టం జరుగుతుంది 15 రోజులు అంతే. పెద్ద ఎక్కువగా జరిగే నష్టమైతే ఉండదు కానీ కొంచెం నష్టం జరుగుతుంది. దాన్ని చూసి ఈ వ్యాపారం పనికిరాదేమో, దీనిలో మనం కంటిన్యూ చేయలేమో అటువంటి భావన మాత్రం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ కాంబినేషన్ విడిపోతే ఆ నష్టాలన్నీ ఆగిపోతాయి. ఓకే, అలాగే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు ఇది సరైన సమయం కాదు. చదువు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఉద్యోగరీత్యా ఎక్కడైతే వెళ్ళి చేస్తున్నారో అక్కడ కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుని వ్యాపార రీత్యా అనుకున్న వాళ్ళు మాత్రం ఈ 15 రోజులు గట్టి ప్రయత్నం చేయకండి. ఈ కాంబినేషన్లో మనం చేయడం వల్ల పెద్ద లాభం అయితే కనిపించట్లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా కొంచెం నష్టంలోనే జరుగుతాయి. ట్రేడింగ్ చేయవలసిన అవసరం 15 రోజులు మనకేం కనిపించట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుండగానే మీకేంటంటే శుభవార్తలు వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు, కానీ కొంత అవమానకరమైన పరిస్థితి కూడా మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంచెం చేసేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇంకా మంత్రము ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు అష్టంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు కూడా సంచారం వారమైంది కాబట్టి చిన్న పెసరు ఏదో చిన్న దెబ్బ తగిలించి చిన్న స్టిచింగ్ పడేటట్టుగా చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పెట్టుకుని మీరు అక్కడ చేయవలసిన పని ఏంటంటే శివునికి అభిషేకం. కనీసం ఏ మంత్రం రాకపోయినా ఓం నమః శివాయ అనే మంత్రంతో శివునికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి. ఇంట్లో అభిషేకాలు చేసే అవకాశం మీకు కలిగినప్పుడు శివాలయంలోకి వెళ్ళండి అక్కడ అభిషేకం చేయించి ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. కనీసం 4 సార్లైనా చేయండి 15 రోజుల్లో. చేయడం వల్ల అంటే ఈ శని రవి కాంబినేషన్లోని ఒక ఉధృతి ఏర్పడి మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఎంతో కాలంగా నిలబెట్టుకున్న కొన్ని గౌరవాన్ని కానీ, ఎంతో కాలంగా నిలబెట్టుకున్న ఆస్తి కానీ, ఎంతో కాలంగా మెయింటైన్ చేస్తున్న కోర్టు వ్యవహారాలు కానీ ఇవన్నీ ఒక్కసారి మీ ఆవేశపూరిత నిర్ణయాల వలన బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత ఎప్పుడైతే అభిషేకం చేసి తీర్థం తీసుకుంటారో మీ యొక్క నిర్ణయంలో కొంత వరకు ఆవేశ నిర్ణయం కాకుండా ఆలోచించి చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటారండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.